అందరికీ నమస్కారం. వృద్ధాప్యం ఈ మాట వినగానే మనలో చాలామందికి ఏవేవో ఆలోచనలొస్తాయి కదూ. కాని మనం దాని గురించి మాట్లాడుకునే పద్ధతిని మార్చాల్సిన టైం వచ్చేసింది. ఇది కేవలం వయసు పెరగడం గురించి మాత్రమే కాదు, ఇది మానవ చరిత్రలోనే ఒక అపూర్వమైన మార్పు. ఈరోజు మనం మన జీవితాన్ని, మన సమాజాన్ని, చివరికి మన కణాలను కూడా కొత్త కోణంలో ఎలా చూడాలో తెలుసుకుందాం. 210 కోట్లు ఈ నెంబర్ జస్ట్ గుర్తుపెట్టుకోండి. 2050 కల్లా ప్రపంచవ్యాప్తంగా 60 ఏళ్లు దాటిన వాళ్ల జనాభా ఇదన్మాట. ఇది ఊర్కే ఒక అంకె కాదు, మన హెల్త్, మన సొసైటీ, వీటి పునాదుల్నే కదిలించబోయే ఒక పెను మార్పుకి ఇది ఒక సంకేతం. కరెక్ట్. ఇది కేవలం లెక్కల గురించి కాదు, అసలు వయసు పెరగడం అంటే ఏంటి, ఆ డెఫినిషన్నే మనం మార్చేయాల్సిన సమయమిది. అసలీ మార్పు వెనక ఉన్న అసలు కథేంటో ఇప్పుడు లోతుగా చూద్దాం. సరే, ఈరోజు మన ప్రయాణం ఎలా ఉండబోతోందంటే, ముందుగా ప్రపంచ స్థాయిలో ఈ మార్పును చూద్దాం. అక్కడి నుంచి జూమ్ చేసి మన కణాల్లోపల ఏం జరుగుతుందో తెలుసుకుందాం. ఆ తర్వాత మన చేతుల్లో ఏముంది, మనం ఏం చేయగలం అనే విషయాల్ని కూడా చూద్దాం. నిజం చెప్పాలంటే మనమిప్పుడు మానవ చరిత్రలోనే ఒక యునిక్ టైంలో ఉన్నాం. మొదటిసారిగా మన భూమి ఇంత వేగంగా ఏజ్ అవుతోంది. ఒకప్పుడు తరతరాలు పట్టే మార్పు ఇప్పుడు కళ్ల ముందే కొన్ని దశాబ్దాల్లో జరిగిపోతోంది. ఒక్కసారి ఆలోచించండి. జస్ట్ 35 ఇయర్స్లో 60 ఇయర్స్ దాటిన వాళ్ల సంఖ్య ప్రపంచంలో దాదాపు డబుల్ కాబోతోంది. అంటే 2015లో ప్రతి 10 మందిలో ఒకరుంటే 2050 నాటికి ప్రతి 5గురిలో ఒకరు 60 ఇయర్స్ పైబడినవారే ఉంటారన్నమాట. ఇది ఎంత ఫాస్ట్ చేంజో కదా. సరే, ఈ మార్పు చూసి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అంటే WHO ఒక కొత్త ఆలోచనతో ముందుకొచ్చింది. వాళ్ళేమంటున్నారంటే, హెల్దీ ఏజింగ్ అంటే జబ్బులు రాకుండా చూసుకోవడం మాత్రమే కాదు, మన ఫోకస్, మన కెపాసిటీని, మన సామర్థ్యాన్ని పెంచుకోవడం మీద ఉండాలి. ఎందుకంటే ఆరోగ్యమంటే రోగాలు లేకపోవటం కన్నా చాలా ఎక్కువ. ఈ కొత్త ఆలోచన విధానం చాలా సింపుల్ అండ్ పవర్ఫుల్. చూడండి, వృద్ధాప్యంలో ఆరోగ్యమంటే 2 విషయాల కాంబినేషన్ అన్నమాట. ఒకటి, మన బాడీ ఏం చేయగలదు, దీన్నే ఇంట్రిన్సిక్ కెపాసిటీ అంటారు. 2, మనమున్న పరిసరాలు ఆ కెపాసిటీని వాడుకోవడానికి మనకెంత సపోర్ట్ చేస్తున్నాయి, అదే ఫంక్షనల్ ఎబిలిటీ. ఈ రెండింటి మధ్య బ్యాలెన్సే అసలైన ఆరోగ్యం. సరే, ఇప్పుడు ఇంకాస్త లోపలికి వెళదాం. అసలు బయాలజీ లెవెల్లో ఏం జరుగుతుంది? మన శరీరంలో ప్రతి కణం లోపల ఒక టైమర్ నడుస్తూ ఉంటుంది. టైం గడిచే కొద్దీ జరిగే చిన్న చిన్న డ్యామేజ్ వల్ల వృద్ధాప్యం ఎలా వస్తుందో ఇప్పుడు చూద్దాం. ఈ ప్రాసెస్ని సెల్యులార్ సెనసెన్స్ అంటారు. సింపుల్గా చెప్పాలంటే ప్రతి కణం కొన్నిసార్లు మాత్రమే విడిపోగలదు, ఆ తర్వాత ఆగిపోతుంది. మన క్రోమోజోమ్ల చివర్లో టెలోమియర్స్ అని ప్రొటెక్టివ్ క్యాప్స్ లాంటివి ఉంటాయి. ప్రతిసారి కణం డివైడ్ అయినప్పుడు ఈ క్యాప్స్ కొంచెం అరిగిపోతాయి. అవి పూర్తిగా అరిగిపోయినప్పుడు కణమిక డివైడ్ అవ్వడం ఆపేస్తుంది. ఇది మన కణాల లైఫ్ స్పాన్కి ఒక న్యాచురల్ లిమిట్ పెడుతుందన్నమాట. ఇది ఒక హెల్త్ సేవింగ్స్ అకౌంట్ లాంటిదనుకోండి. పుట్టుకతోనే మన అవయవాల్లో బోలెడంత ఫంక్షనల్ రిజర్వ్ ఉంటుంది. అంటే మనకు అవసరమైన దానికన్నా చాలా ఎక్కువ కెపాసిటీ. మామూలు ఏజింగ్ అనేది ఈ అకౌంట్ నుంచి ప్రతిరోజు చిన్న చిన్న విత్డ్రాల్స్ లాంటిది. కానీ పెద్ద జబ్బులు, యాక్సిడెంట్లు లేదా విపరీతమైన స్ట్రెస్ ఇవన్నీ మన అకౌంట్ని ఒక్కసారిగా ఖాళీ చేసేస్తాయి. సో హెల్తీ ఏజింగ్ అంటే ఏంటి? ఆ విలువైన రిజర్వ్ని జాగ్రత్తగా కాపాడుకోవడమే. అయితే ఈ కథంతా మన కంట్రోల్లో లేదు అనుకుంటే పొరపాటే. ఇక్కడ్నుంచే అసలు మ్యాజిక్ మొదలవుతుంది. మన చేతుల్లో ఉన్న ఒక పవర్ఫుల్ టూల్, అదే మన కండరాలు. ఈ కండరాలు ఎపిజెనెటిక్స్ అనే ఒక అద్భుతమైన ప్రక్రియ ద్వారా ఏజింగ్ ప్రాసెస్ని ఎలా ప్రభావితం చేయగలవో ఇప్పుడు చూద్దాం. ఎపిజెనెటిక్స్ ఈ పదం కొంచెం కొత్తగా అనిపించచ్చు, కానీ ఐడియా చాలా సింపుల్. ఇది మన జీన్స్ పైన ఉండే ఒక కంట్రోల్ ప్యానెల్ లాంటిది. మన లైఫ్ స్టైల్, మన అలవాట్లు ఇవి మన డిఎన్ఏని మార్చకుండానే ఏ జీన్స్ ఆన్ అవ్వాలి, ఏవి ఆఫ్ అవ్వాలి అని కంట్రోల్ చేస్తాయి. ఇంకో మంచి అనాలజీ ఏంటంటే, మీ డిఎన్ఏ ఒక పెద్ద లైబ్రరీ. అందులో వేల కొద్దీ వంటల పుస్తకాలున్నాయనుకోండి. ఎపిజెనెటిక్స్ అనేది ఒక షెఫ్ లాంటిది. ఆ షెఫ్ వచ్చి ఆ లైబ్రరీలోంచి మన శరీరానికి ఏ వంటకాలు కావాలో వాటిని సెలెక్ట్ చేసి హైలైట్ చేసిస్తాడు. ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఎక్సర్సైజ్ లాంటి మన పనులు ఆ షెఫ్కి డైరెక్షన్స్ ఇస్తాయన్నమాట. ఏ రెసిపీ ఫాలో అవ్వాలో చెప్తాయి. ఇది ఎలా పనిచేస్తుందో చూడండి. చాలా సింపుల్. ఫస్ట్ మనం రెసిస్టెన్స్ ఎక్సర్సైజ్ అంటే బరువులెత్తడం లాంటివి చేస్తాం.
సెకండ్, ఆ ఎక్సర్సైజ్ మన కండరాల్లో మైక్ అనే ఒక కీలకమైన జీన్ రెగ్యులేటర్ని యాక్టివేట్ చేస్తుంది. థర్డ్, ఈ మైక్ ఒక మాస్టర్ స్విచ్ లాగా పనిచేసి కండరాలను రిపేర్ చేసే, యంగా ఉంచే జీన్స్ని తిరిగి ఆన్ చేస్తుంది. సింపుల్గా చెప్పాలంటే, సరైన వ్యాయామంతో మన కండరాల బయాలజికల్ క్లాక్ని మనం రివర్స్ చెయ్యొచ్చన్నమాట. అద్భుతం కదూ? అయితే ఇదంతా కేవలం మన ఒక్కరి బాధ్యతేనా? కాదు. ఆరోగ్యంగా వయసు పెరగాలంటే మన సమాజం కూడా మనకు సపోర్ట్ ఇవ్వాలి. ఇప్పుడు మన ఫోకస్ని వ్యక్తి నుంచి సమాజం వైపు తిప్పుదాం. దీనికోసం ఐక్యరాజ్య సమితి కొన్ని గైడ్లైన్స్ ఇచ్చింది. వయసు పైబడిన వాళ్లకి సపోర్టివ్గా ఉండే సమాజాలను కట్టడానికి 4 ముఖ్యమైన విషయాలపై దృష్టి పెట్టాలంటోంది. 1. ఏజ్ గురించి, ఏజిజం గురించి మన ఆలోచనల్ని మార్చుకోవడం. 2. పెద్దల సామర్థ్యాలను ప్రోత్సహించే కమ్యూనిటీలను డెవలప్ చేయడం. 3. వాళ్ల అవసరాలకు తగ్గట్టుగా ఇంటిగ్రేటెడ్ కేర్ ఇవ్వడం. 4. క్వాలిటీ లాంగ్ టర్మ్ కేర్ని అందరికీ అందుబాటులోకి తీసుకురావడం. ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పిన ఈ మాట వినండి, ఎంత పవర్ఫుల్గా ఉందో. ఒక టిపికల్ ఓల్డ్ పర్సన్ అంటూ ఎవరూ ఉండరు. కొంతమంది 80 ఏళ్ల వాళ్లకు 30 ఏళ్ల వాళ్లతో సమానమైన ఫిజికల్, మెంటల్ కెపాసిటీస్ ఉంటాయి. అంటే వయసు కేవలం ఒక నంబరే. అందరి అనుభవం ఒకేలా ఉండదు. అందుకే అందరికీ ఒకే మందు అనే పద్ధతి ఇక్కడ పనిచేయదు. సో ఫైనల్గా ఈ ఒక్క ప్రశ్నతో ముగిద్దాం. వృద్ధాప్యం అనేది మనం అనుకున్నట్టుగా రాతిమీద గీత కాదు. దాన్ని మనం మార్చగలము అనుకున్నప్పుడు మన భవిష్యత్తును మనమే తీర్చిదిద్దుకోవడానికి ఈరోజు మనం తీసుకోబోయే ఆ ఒక్క నిర్ణయమేంటి? గుర్తుంచుకోండి, మన ఫ్యూచర్ మన చేతుల్లోనే ఉంది. ఆ ప్రయాణం ఇవాళ, ఇప్పుడే మొదలవుతుంది. ఒక్కసారి దీని గురించి ఆలోచించండి.